ఈ దిన వాక్య ధ్యానాంశం. క్రైస్తవుడనని చెప్పడానికి ఎందుకు ఆ సిగ్గు? యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యేసేపు యోహాను సువార్త 19:38 చదువుతూ ఉన్నాం. అరిమతయ యేసేపు వలె రహస్యముగా యేసును వెంబడిస్తున్న వారు అనేక మంది మన మధ్య ఉన్నారు. అనేక సందర్భాల్లో ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వీరు క్రైస్తవులు, క్రీస్తును వెంబడిస్తున్నారని తెలియకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బైబిలుకు సంబంధించిన, వాక్యానికి సంబంధించినవి ఏవి కూడా ఇంట్లో లేదా ఆఫీసులో కనిపించనివ్వరు. ఆదివారం మందిరానికి వచ్చే సమయంలో కూడా చేతిలో ఉన్న బైబిల్ ఎవరికీ కనిపించకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సహోదరి, సహోదరుడా, నీవు కూడా అట్టి రీతిగా రహస్యముగా క్రీస్తును వెంబడించేవానిగా ఉన్నావా? ఒకసారి పరిశీలించుకోమని మనవి. నీవు క్రీస్తును విశ్వసిస్తున్న, క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తివైతే ధైర్యముగా ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. ఎవడైనను నన్ను మనుషుల ఎదుట ఒప్పుకోకపోతే ఆ వ్యక్తిని పరలోకములో దేవదూతల ఎదుట ఒప్పుకోను అని యేసు సెలవిచ్చెను. యేసుక్రీస్తు మన కోసం సిలువలో రహస్యముగా మరణించలేదు. నీవు నేను చేసిన పాపముల నిమిత్తము ఆయన బహిరంగముగా హేళన చేయబడి, కొరడా దెబ్బలు, ముఖము మీద ఉమ్ములు, పిడిగుద్దులు ఇవన్నీ కూడా బహిరంగముగానే భరించి నడిబజారులో ఏడవబడి, గెంటేవాళ్ళు గెంటుతుండగా, తన్నేవాళ్ళు తన్నుతుండగా, ఆయన సిలువను మోస్తూ అటు ఇటు తూలుతూ పడిపోతున్నా మరలా లేవనెత్తి ఆ భయంకరమైన సిలువ భారాన్ని ఆయన మీద వేసి, ఆఖరికి 4 రోడ్లు కలిసే చోట కలవరిగిరి కొండపైన బహిరంగముగా ప్రపంచములోని అతి తీవ్రమైన శపితమైన సిలువ మరణానికి యేసుక్రీస్తును అప్పగిస్తే, దేవదేవుడే నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి బహిరంగముగా మన కోసం ప్రాణాలు అర్పిస్తే, అంతగా మన కోసం ప్రాణం పెట్టి మన పాపములను మన్నించి మనల్ని నీతిమంతులుగా తీర్చి రక్షించిన యేసయ్యను బహిరంగముగా సాక్షిగా జీవించడానికి సిగ్గుపడడం నిజముగా విచారకరం కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఒకరోజు నా చిన్న కుమారుడు టవల్ మర్చిపోయి స్నానానికి వెళ్ళాడని దైవజనుడు మాట్లాడుతుంటాడు. స్నానం అయ్యాక డోర్ కొంచెం తెరిచి, డాడీ టవల్ ఇవ్వండి అని అడగగా, నేను బిజీగా ఉన్నాను, నువ్వు వచ్చి తీసుకోరా అని చెప్పాను. లేదు డాడీ, మీరే ఇవ్వండి అని సిగ్గుపడుతున్నాడు. నీ వయసు 6 సంవత్సరాలే కదరా, నేను నీ డాడీనే కదా, బయటకు వచ్చి తీసుకొని ఎంత చెప్పినా నేను లేచి టవల్ ఇచ్చే వరకు వదలలేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించు. 6 సంవత్సరాల కుమారుడు తన డాడీ ముందే సిగ్గుపడుతున్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన ఆ యేసయ్యను బహిరంగంగా వస్త్రహీనుడు చేసి అర్ధనగ్నంగా నిలవబెట్టి అవమానపరిచారు. ఇదంతా నిగ్గుకరమో సిగ్గుకరమో ఒకసారి ఆలోచించండి. ఆనాడు ఆదాము అవ్వ పాపము చేసి వారి సిగ్గుతో ఆకులను కప్పుకుంటున్నప్పుడు తన బిడ్డలు ఆ విధముగా సిగ్గుతో బాధపడటం చూసి తట్టుకోలేకపోయిన దేవుడు వారికి చర్మపు చొక్కాయలు చేయించి తొలగించాడు. ఆదికాండం 3:21 కనబడుతుంది. ఆయన నీకు నాకు నీతి వస్త్రాలు ధరింప చేయడానికి వస్తే ఆయనకే వస్త్రాలు లేకుండా చేశారు. ఏ తప్పు చేయనటువంటి యేసు పాపిష్టి మనిషి కోసం అర్ధనగ్నంగా నిలవవలసి వచ్చింది. ఆనాడు యేసు నీ కొరకు నా కొరకు అర్ధనగ్నంగా నిలవబడ్డానికి సిగ్గుపడలేదు. మరి ఈనాడు నీవు క్రైస్తవుడవు, క్రీస్తును విశ్వసిస్తున్న వాడవి అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. అరిమతయ యేసేపు యేసుక్రీస్తు సజీవంగా ఉన్నప్పుడు దగ్గర ఎక్కడ కనిపించకుండా రహస్యముగా తన విశ్వాసాన్ని దాచిపెట్టి యేసు మరణించిన తర్వాత బయటకు వచ్చాడు. ప్రియ స్నేహితులారా, మనము బ్రతికి ఉన్నప్పుడే, మనలో శ్వాస ఉన్నప్పుడే యేసుక్రీస్తుకు సాక్షులముగా, ఆయనను సంతోషపరిచే వారముగా, మహిమపరిచే వారముగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే చదువుతున్నావో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడైతే నివసిస్తున్నావో అక్కడే క్రీస్తుకు సాక్షిగా జీవించు. అంతేగాని నీ విశ్వాసాన్ని దాచిపెట్టే ప్రయత్నము చేయవద్దని మనవి చేయుచూ ఉన్నాం.
దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.